నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ నేను సోనియా. మానవ చరిత్రలో సరికొత్త కంప్యూటింగ్ శకం మొదలైంది. క్వాంటం టెక్నాలజీలో టెక్ దిగ్గజం గూగుల్ అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ ఫ్రాంటియర్ కు 3 సంవత్సరాల 2 నెలలు పట్టే క్వాంటం డైనమిక్స్ సిమ్యులేషన్ ను గూగుల్ తయారు చేసిన విల్లో చిప్ కేవలం 2 గంటల్లో పూర్తి చేసింది. అంటే 13,000 రెట్లు అధిక వేగాన్ని గూగుల్ తయారు చేసిన సరికొత్త విల్లో క్వాంటం ప్రాసెసర్ ప్రదర్శించింది. గూగుల్ సాధించిన ఈ విజయంతో క్వాంటం టెక్నాలజీపై దశాబ్దాలుగా ఉన్న అనుమానాలు తీరి భవిష్యత్పై భారీ అంచనాలు మొదలయ్యాయి. సింపుల్ గా చెప్పాలంటే మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ పనిచేసే విధానాన్ని సమూలంగా మార్చడంతో ఇప్పటి వరకు మిస్టరీగా ఉన్న అంతరిక్షాన్ని సరికొత్తగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఇంతేకాదు శాస్త్రవేత్తలు చేసే పరిశోధనల తీరు శాశ్వతంగా మారబోతుంది. గూగుల్ క్వాంటం ఏఐ పరిశోధన బృందం తమ కొత్త విల్లో క్వాంటం ప్రాసెసర్ తో మొట్టమొదటిసారిగా వెరిఫైయబుల్ క్వాంటం అడ్వాంటేజ్ ను సాధించినట్లు ప్రకటించింది. అంటే క్లాసిక్ సూపర్ కంప్యూటర్ల కంటే హై స్పీడ్ తో పనిచేయడంతో పాటు వచ్చిన రిజల్ట్స్ ను ఇతర క్వాంటం వ్యవస్థలు కూడా వెరిఫై చేయడం దీని స్పెషాలిటీ. మన చేతి గోరు కంటే చిన్నగా అంతరిక్షంలో ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉండే ఈ విల్లో చిప్ 105 క్యూబ్లతో పనిచేస్తోంది. దీన్ని ఉపయోగించి పరిశోధకులు క్వాంటం ఎకోస్ అనే కొత్త అల్గారిథం ను విజయవంతంగా అమలు చేశారు. ఈ అల్గారిథం అవుట్ ఆఫ్ ఆర్డర్ టైం కోరిలేటర్ అనే పద్ధతిని ఉపయోగిస్తుంది. పరిశోధకులు క్వాంటం వ్యవస్థలోకి ఒక సంకేతాన్ని పంపి ఉద్దేశపూర్వకంగా ఒకే ఒక్క క్యూబిట్ ను అంటే క్వాంటం బిట్ ను కదిలిస్తారు. ఆ తర్వాత ఈ మొత్తం ప్రక్రియను రివర్స్ చేస్తారు. అప్పుడు వెనక్కి వచ్చే ప్రతిధ్వనితో ఆ వ్యవస్థ ఎంత స్థిరంగా ఉందో తెలుస్తుంది. అణువులు అయస్కాంతాలతో పాటు అంతరిక్షంలో ఉండే బ్లాక్ హోల్స్ క్వాంటం వ్యవస్థలో డిస్టర్బెన్స్ ఎలా వ్యాపిస్తుందో అధ్యయనం చేయడానికి తాజా ఆవిష్కరణ సహాయపడుతుంది. 2019లో క్వాంటం సుప్రీమసీని గూగుల్ ప్రకటించినప్పుడు ఆ ఫలితం కేవలం సిద్ధాంతపరమైనదని, నిరూపణ సాధ్యం కాదన్న విమర్శలు వచ్చాయి. అయితే ఈసారి క్వాంటం ఎకోస్ అల్గారిథం ఫలితాలు ఇతర క్వాంటం యంత్రాల ద్వారా కూడా రిపీట్ అయ్యేలా రూపొందించారు. దీంతో క్వాంటం కంప్యూటింగ్ ఒక ఊహాగానం కాదని వాస్తవమని నిరూపించబడింది. గూగుల్ క్వాంటం ఏఐ చీఫ్ సైంటిస్ట్ ఏడాది నోబెల్ బహుమతి గెలుచుకున్న మైకేల్ డైవోరేట్ ఈ పురోగతిని మైలురాయిగా చెప్తున్నారు. ఈ విజయం కేవలం ప్రయోగశాల గోడలకే పరిమితం కాదు. రాబోయే 5 ఏళ్లలో ఇది మన జీవితాన్ని, ప్రపంచాన్ని మనం ఊహించని విధంగా మార్చబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్స్ మనం ఊహించనంతగా మారుతాయి. వీటితో పాటు కొత్త ఔషధాలను తయారు చేయడానికి అవుతున్న సమయం, ఖర్చు భారీగా తగ్గుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగిస్తున్న బ్యాటరీల సామర్థ్యం, సోలార్ ప్యానెళ్ల పనితీరు ఇప్పుడు పరిమితంగా ఉంది. క్వాంటం కంప్యూటర్లు ఎక్కువ కాలం వచ్చే బ్యాటరీలను డిజైన్ చేయగలవు. దీంతో ఛార్జింగ్ ఎక్కువ కాలం వచ్చే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, చౌకైన పర్యావరణ అనుకూలమైన సాంకేతికతలు అందుబాటులోకి వస్తాయి. ఇంతేకాదు తుఫానులు, వరదలు వంటి విపత్తులు, వాతావరణ మార్పులను ఖచ్చితత్వంతో ముందే అంచనా వేయవచ్చు. ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ బ్యాంకింగ్, ప్రభుత్వ కమ్యూనికేషన్ల ఎన్క్రిప్షన్లను ఈ క్వాంటం కంప్యూటర్లు చాలా ఈజీగా బ్రేక్ చేస్తాయి. కానీ క్వాంటం కంప్యూటింగ్ తో క్వాంటం రెసిస్టెంట్ ఎన్క్రిప్షన్ పద్ధతులు డెవలప్ అవుతాయి. ఫలితంగా మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, కమ్యూనికేషన్ సిస్టమ్లు మరింత సేఫ్ గా ఉంటాయి. అయితే ఈ మార్పులు ఒక్క రాత్రిలో జరగవు. ఇది ప్రాథమిక పరిశోధన మాత్రమే. కామన్ మ్యాన్ కు వీటి ఫలితం అందాలంటే ఇంకా 5 నుంచి 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయమే పట్టవచ్చు. కానీ ఇప్పుడు పడిన ఈ అడుగు భవిష్యత్తులో మన జీవితాన్ని పూర్తిగా మార్చబోయే సాంకేతిక ప్రగతికి నాంది. సుందర్ పిచాయ్, ఎలన్ మస్క్ లాంటి టెక్ దిగ్గజాలు లేటెస్ట్ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ పై చాలా హోప్స్ పెట్టుకున్నారు.